చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అండి, మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకున్న చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఉదయం చర్చ జరిగింది చూసారా, అప్పుడు చెప్పకూడదు ఇవి. అప్పుడు విత్తకూడని విత్తనాలు, ఇప్పుడు విత్తవలసిన విత్తనాలు. ఓకేనా? మొట్టమొదటిగా ఏంటంటే, ఇక్కడికి వచ్చి మనమందరం, నేను పొద్దున్న మధ్యాహ్నం 4 పిల్లలు వచ్చారు, ట్యూషన్ పిల్లలు. మీరు వచ్చిన వాళ్ళు, ఏంటి సార్ ఇన్ని కుర్చీలు ఉన్నాయి, మీ చర్చిలో ఎవరికి ఎందుకు వచ్చారా అని అడిగింది. ఏమోనమ్మా మరి నాకు తెలియదు, మేము కింద మాత్రం కూర్చోబెట్టాం, ఇప్పుడన్నా ఒకసారి కూర్చోబెడతాం, అందరూ చైర్లోనే కూర్చుంటారని చెప్పారు. వాళ్ళ చర్చిలో కుర్చీలు ఉండవండి, అందరు కింద కూర్చుని వెళ్ళిపోతారంట. అందుకని ఆ పిల్ల ఆశ్చర్యంగా అడిగింది అనమాట. ఈ కుర్చీలన్నీ కూడా మన సర్వేశ్వర బాబు గారు మొత్తం మనం కూర్చుని కానీ ఈరోజు కొన్నాయి, కానీ మన చర్చిలో ఉన్న ప్రతి కుర్చీ ఆయన కొన్నాయండి. ఎప్పుడన్నా కొన్నాయి, ఒకసారి 6, ఒకసారి 10, ఒకసారి 15, ఒకసారి 16, ఒకసారి 12, ఒక 7-8 కుర్చీలు ఇరిగిపోయినాయండి. నిన్నైతే 5,000 రూపాయలు పడి కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చి టిక్ టిక్ మన లైట్లు వేసుకుని ఫ్యాన్లు వేసేసుకుంటాం. జైమం పెట్టించిందండి కరెంటు. ఇప్పుడు కూడా మనం వాళ్ళిద్దరిని మర్చిపోకూడదు. నా చేతుల్లో రూపాయలు లేకపోతే సుమారు 10 సంవత్సరాల క్రితం 5,000 రూపాయలు చేతిలో పెడితే నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కరెంట్ పెట్టించేయని చెప్పిందండి. 2,000 రూపాయలు దానికి అయింది. లైన్ మెయిన్కి లంచం 2,000 అయిందండి. ఎందుకంటే చర్చికి కరెంట్ ఎవరు కదా. 1,000 రూపాయలు వైరింగ్ అయింది అప్పుడులో. ఓకేనా? సరే, మూడో విషయం ఏంటంటే, మనం అందరం వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావా? కోటేశ్వరి వాళ్ళ నాన్నగారికి కట్నం కిందే అనుకోండి, పెళ్ళికి అనుకోండి, 80,000 రూపాయలు ఇచ్చారండి. ఆ డబ్బులతో ఈ మహేశ్వర తాత వాళ్ళ స్థలాన్ని ఆవిడ కొనేసింది. నేను చేసింది ఏం లేదు దీంట్లో. అలా చూసుకుంటూ పోతే వీళ్ళ ముగ్గురిని కూడా మనం మర్చిపోకూడదని చెప్తా. ఎందుకంటే కాస్త ఈరోజు అంతమంది వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు చేసిన విత్తనాలు. ఓకేనంటే మిగిలిన వాళ్ళు ఎవరో చేయలేదనే ఉద్దేశంతో నేను చెప్పట్లా, మనం చేసేవి మనం చేస్తూనే ఉన్నాం. చిన్న విషయం ఏంటంటే, 2027 సంవత్సరం జూన్ చర్చి ప్రారంభించి లేదా సువార్త ప్రారంభించి దేవుని పని ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. కొంచెం గ్రాండ్గా చేసుకుందాం. ఈ జూన్ కాదు, మళ్ళీ జూన్. కాస్త గుర్తుగా ఏదన్నా జూట్ బ్యాగులు మనం ప్రింటింగ్ కొట్టించి మొత్తం సంవత్సరం ముందు నుంచి స్టార్ట్ చేసుకుని, ఈ సంవత్సరం క్యాలెండర్లో బాగా తీసుకున్నారండి. చర్చిలో పెడితే కూడా క్యాలెండర్ లేదు, అయిపోయింది. ఇంటికి వచ్చి మరీ అడిగి మరీ తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ కొట్టిద్దాం. సుమారు 18 నెలలు ఉంది. కొంత ఎవరికి వాళ్ళు డబ్బును పొదుపు చేసుకున్న దాన్ని మనం ఆ రోజున గ్రాండ్గా చేద్దాం. ఓకేనా? అదేవిధంగా 2025 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు 2026లో ప్రవేశించాం. కాబట్టి అందరం దేవునికి క్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం మంచి మాటలు విన్నారు. దేవుని చిత్తం జరిగించువాడే పరలోకంలో ప్రవేశించును, నిరంతరము నిలుచును. ఆ చిత్తం అంటే ఏంటో అది ఒక పాట రూపంలో ఉంది మనకి. ఈ సంవత్సరం క్యాలెండర్ కూడా అదేనండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయండి. 7 రెఫరెన్స్లు కూడా చదువుకోవాల్సిందే. మొదటి ఎగ్జామ్కి 3 రెఫరెన్స్లు, తర్వాత ఎగ్జామ్కి 3 రెఫరెన్స్లు. ఈరోజు నేను మీకు కరెక్ట్గా 7:30 స్టార్ట్ చేశాము. కొంచెం శ్రద్ధగా వినండి. 3 పాఠాలు కూడా 2026 జనవరి నుంచి జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పాఠాలు. 2026 జనవరి ఈ రోజు నుంచి జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన నూతన సంవత్సర సందేశాలు 3 అరగంటలో చెప్తాను.
ఇది ఒక పాఠం చెప్పడానికి తెల్లవారిపోద్ది. నేను చెప్పే 3 పాఠాల్లో ఒక్క పాఠం చెప్పడానికే తెల్లవారిపోద్ది. అంత అవసరం అంటారా? మీకు క్లూలు ఇచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. ఓకేనా? 3 పాఠాలు సవివరంగా చెప్పి 9 గంటలకల్లా మనం అందరం వెళ్ళిపోదాం. మొదటి పాఠం ఏంటంటే, రాసుకోగలిగిన వాళ్ళు తప్పనిసరిగా రాసుకోండి. వాగ్దానములు ఇవి కూడానా, ఇవి మనకు కూడానా. పాఠం పేరండి వాగ్దానములు ఇవి కూడానా, మనకి కూడానా. రెండవది, కాదా వారు పాపులు కాదా, కాదా వారు పాపులు కాదా. మూడవది ఏంటంటే, మనకి తిమోతి పత్రికలు చదువుతున్నప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారని రాయబడింది. చదివారు ఎవరైనా? అసలు విశ్వాస విషయంలో వాడ బద్దలైపోవటం అంటే ఏంటి అనేదాన్ని 3వ పాఠంగా మీకు వివరించి చెప్తాను కూడా. సరే, కూర్చోబెట్టుకో. పిల్లలు ఎవరి ప్లేస్లో అమ్మ నాన్న దగ్గర కూర్చోవాలి చక్కగా. ఓకేనండి? మొట్టమొదటి పాఠం, వాగ్దానములు మనకు ఇవి కూడానా, వాగ్దానములు మనకి ఇవి కూడానా, మనకు కూడానా. మొదటి పాఠం. ఇప్పుడు వాగ్దానాలకు సంబంధించి చాలా పాఠాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. అవునండి? కొంతమంది చెప్పే మాట ఏంటంటే, వాగ్దానము నాడు నేడు. వాగ్దానం నాడు అంటే ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, క్రైస్తవులకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఇజ్రాయేలీకి ఇచ్చిన అని కూర్చోబెట్టుకుంటే పాఠం వచ్చింది. ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానములు మనకి కాదు, క్రైస్తవులకి ఇచ్చిన వాగ్దానం ఒకటి. అదేంటంటే, నిత్య జీవాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఇదే మనకు వాగ్దానం. ఈ సంవత్సరం చెప్పాను ఈ పాట నేను హరిబాబు. వచ్చే సంవత్సరం కూడా వాగ్దానం నాడు నేడు. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ వాగ్దానం నాడు నేడు. ఇజ్రాయేలీకి అవి మనకు ఒకటి, ఇజ్రాయేలీకి అవి మనకు ఒకటి. మళ్ళీ 2029 వస్తుంది, 2030 వస్తుంది, 2050 వస్తుంది. 50 ఇచ్చిన పాఠం అదే. ఏది? వాగ్దానం నాడు, వాగ్దానం నేడు. నాడు అంటే ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానం మనకి కాదు, క్రైస్తవులకి ఇచ్చిన ఒకటే వాగ్దానం, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాను. మీకు ఈ సంవత్సరం ఒక పాఠం చెప్తా, ఇదే పాఠాన్ని మీరు వచ్చే సంవత్సరం చెప్తే ఇంకొంచెం తవ్వి కొత్తగా చెప్తారు. వాగ్దానం నాడు నేడు అనే పాఠం 100% రాంగ్ అని చెప్తారు. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పాఠాలు. అపార్థం చేసుకోవద్దని ముందే చెప్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి పాఠం 2 కొరింథీ పత్రిక మూలవచనం. మూలవచనం అంటే అర్థం ఏంటంటే, పాఠానికి మూలవచనం ఒకటి ఉంటుంది. పాఠం మొత్తానికి మూలం ఆ వచనాన్ని బట్టి మనకి వెళ్తుంది. మొదటి వచనం 2 కొరింథీ పత్రిక. పూలు కావాలా? రెండో కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలండి. ఇది కొత్త నిబంధనలో రాయబడిన మాట. దేవుని వాగ్దానములు అన్నీయు అంటే ఎన్నైతే ఉన్నాయో అన్నీయు. సత్య కూర్చోవాలి. దేవుని వాగ్దానములు అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయంట. అంటే దేవుని వాగ్దానములన్నీయు క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. ఏంటి అవునన్నట్లుగా ఉండమంటే? అది మనం ఈరోజు నేర్చుకుందాం. మరొకసారి చదివితే చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అంటే, ఎన్నైతే ఉన్నాయో అన్నీ క్రీస్తునందు
అవునన్నట్టుగానే ఉన్నవి. అది మనం ఈరోజు తెలుసుకోబోయే మొదటి సందేశం. వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. అసలు మీకు వివరణ చూద్దాం మనం. వాగ్దానము, 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 దాన్ని విడదీస్తే వాక్ ప్లస్ దానము. దానము అంటే అర్థం ఏంటి? ఇంకొంచెం చెప్పాలి. దానం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేదాన్ని దానము అంటారు. అంతేనా? ఉచితంగా ఇచ్చేదాన్ని దానము అంటారు. ఓకే కదా? దానము అంటే ఉచితంగా, ఉచితంగా ఇచ్చేదాన్ని మనం దానము అంటాం. ఈరోజు జనవరి 1, నిన్న డిసెంబర్ 31, నిన్న రాత్రి కానీ ఈరోజు ఉదయం కానీ చాలామంది చాలా చర్చిలు 98% చర్చిల్లో వాగ్దానాలు తీసుకుంటారు. ఉచితంగా ఎవరైనా ఇచ్చారు ఇప్పటి వరకు? ఇవ్వరండి. కానుకి ఇస్తేనే వాగ్దానం ఇస్తారు. ఇది వ్యాపారం, చర్చిలు కాదు అవి, గుర్తుంచుకోండి. వాగ్దానము అంటే అర్థం ఏంటి? వాక్ అంటే మన చేతిలో ఉన్న వాక్యము, దానము అంటే ఉచితంగా. రోడ్డు మీద నేను వెళ్ళి అన్నదానం చేస్తున్నాను, అందరిని పిలిచి 500 మందికి భోజనం పెట్టాను. భోజనం చేయగడుకున్న దగ్గరికి వెళ్ళి 50 ఇవ్వండి, 60 ఇవ్వండి, 30 ఇవ్వండి అంటున్నాను. అక్కడ బోర్డు ఏం పెట్టాను నేను? ఉచిత అన్నదానం అని పెట్టాను. రాంగా రైటే చెప్పండి? రాంగ్ అండి. రెండోది రక్తదానం అంటారు. దానం అంటే అర్థం ఏంటి? ఉచితంగా ఇచ్చేది. మీకు అర్థం అవడానికి ఇంకో రిఫరెన్స్ చెప్పాను అంతే. ఇంకోటి నేత్రదానం అంటారు. దానము అంటే అర్థం ఏంటంటే ఉచితంగా ఇచ్చేది. పొద్దున మనం కూడా వాగ్దానాలు ఇచ్చాం, ఇంకా 2-3 తగ్గినాయి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామండి, అది గుర్తుంచుకోండి. 2 విషయాలు చెప్పి మీకు ముందుకు వెళ్ళిపోతా. ఏంటండి? అన్నదానము అని చెప్పి భోజనాలు పెట్టి 30 రూపాయలు ప్లేట్, 30 రూపాయలు అది అన్నారనుకోండి. లేదండి 10 రూపాయలన్నా ఇవ్వండి అన్నాం అనుకోండి, అది దానం అయితే. 1 రూపాయి తీసుకున్నా అది దానం అవ్వదు. ఓకేనా? అలాగే వాక్య దానము, దీన్ని ఏమంటారంటే వాగ్దానము. కానుక ఇచ్చి వాగ్దానం తీసుకోవడం అనేది 100% వాక్య ప్రకారం విరుద్ధం అండి. అక్కడ చదివేది ఏంటంటే వ్యాపారము. అర్థమైంది కాబట్టి ముందుకెళ్ళిపోనా? ఓకే. రెండో విషయం, దేవుని వాక్యం మనకు ఉచితంగా ఇవ్వబడిందని చెప్పాను మీకు. యేసుక్రీస్తు మనందరి కోసం సిలువలో రక్తాన్ని కార్చి మరణించారు. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఉచితంగానే కదండి ఆయనకి మనకిచ్చింది. మనం కూడా ఎలా ఇవ్వాలంటే ఉచితంగానే ఇవ్వాలి. రెండో విషయం, 99% చర్చిల్లో 31st నైట్ కానీ జనవరి 1 కానీ వాగ్దానాలు పెడతారు. ఇవి ఎంతవరకు వాక్యానికి విరుద్ధమో, ఎంతవరకు వాక్యానికి తల్లి నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోమ్మా, నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోమ్మా, ఎవరి ప్లేస్లో కూర్చోమ్మా, ఇది ఎంత వాక్య విరుద్ధమో మనం రెండో విషయంలో నేర్చుకుందాం. మొదటి విషయం ఏం చెప్పాను? వాగ్దానాల విషయంలో వాగ్దానము ఉచితంగా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే మానేయండి. ఓకేనా? రెండో విషయం ఏంటంటే జనవరి 1 రోజు మాత్రమే వాగ్దానం, మళ్ళీ జనవరి 1కే వాగ్దానం, మధ్యలో బైబిల్ చదవడం లేదు, ఏమీ లేదు. మళ్ళీ పై వచ్చే సంవత్సరం మళ్ళీ వాగ్దానం. దీనివల్ల ఏం జరుగుతుందంటే బైబిల్ పూర్తిగా దూరం అయిపోతుంది. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, దాంతోనే సంవత్సరం అంతా. మళ్ళీ వచ్చే సంవత్సరం రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఆ సంవత్సరం అంతా. దీనివల్ల జరిగే మొదటి నష్టం ఏంటంటే ఇది మాత్రమే ఈ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చాడు, చాలు ఇది. ఇంకా బైబిల్ అనేది ఏమైపోయిందంటే పూర్తిగా బైబిల్ చదవకుండా క్రైస్తవ్యం పక్కన పెట్టడానికి ప్రధాన కారణాలు ఇది ఒకటండి. రెండో చెప్తాను. మరి జూన్ నెలలో వాగ్దానాలు ఏమి ఇవ్వడా దేవుడు? జూలై నెలలో ఇవ్వడా? ఫిబ్రవరి నెలలో ఇవ్వడా? మార్చి నెలలో ఇవ్వడా? నువ్వు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చదివితే అప్పుడే ఇస్తాడు. నీకు 2 పేర్లు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. జాన్ డాన్. ఇద్దరు భక్తులే, ఇద్దరు చర్చికి వెళ్తారు. ఇద్దరు డిసెంబర్ 31 నైట్. జాన్ తీసుకున్న వాగ్దానం ఏంటంటే
నేను నిన్ను స్వస్థపరచుదునని తీసుకున్నాడు. డాన్ ఏం తీసుకున్నాడంటే నీ పంట సమృద్ధిగా పండును అని తీసుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా బైబిల్ చదివే భక్తులేం కాదు. ఈ వాగ్దానాలు పట్టుకుంటూ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బయటికి వెళ్ళాడు. నీకేమొచ్చింది ఇతని వాగ్దానం అతను చదివాడు, అతని వాగ్దానం ఇతను చదివాడు. జాన్ తీసుకున్న వాగ్దానం ఏంటి? నేను నిన్ను స్వస్థపరచు. డాన్ తీసుకున్న వాగ్దానం ఏంటి? నీ పంట సమృద్ధిగా పండును. 15 రోజుల తర్వాత డాను చిన్న అనారోగ్యం వచ్చింది. దేవుడు నాకు స్వస్థపరుస్తానని వాగ్దానం ఇవ్వలేదు, కాబట్టి నేను దేవుడు ప్రార్థన చేయవలసిన పని ఏమీ లేదే, ఇట్లా చచ్చిపోతానేమో అనుకున్నాడంట. అంతేనంట, మరి అంతే కదా. ఇచ్చాడు, ఏమిచ్చాడు ఇతనికి వాగ్దానం? నీ పంట సమృద్ధిగా పండును. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే. తీరా చూస్తే నాకు అనారోగ్యం వచ్చింది, నిన్ను స్వస్థపరుచుననే వాగ్దానం నాకు ఇవ్వలేదు, జాన్కి ఇచ్చాడు. ఆ వాగ్దానం నాది కాదు, నేను దేవుడికి ప్రార్థన చేయవలసిన పని లేదని అనుకుంటున్నాడంట. వాగ్దానం వల్ల ఏం జరిగింది చూసారా? ఏం జరిగింది? ప్రార్థన మానేది ఏమైంది? జరగదు. దేవుడిని అడగకపోతే ఎందుకు జరుగుద్ది? మొదటి నష్టం ఏంటి? బైబిల్ దూరం అయిపోయింది. రెండో నష్టం ఏంటంటే ఇది మాత్రమే నాకు, ఇంక ఏది నాకు లేదనే ఒక మైండ్ సెట్లోకి వాళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి చెప్తాను. భీమ్ అనే వ్యక్తి వాగ్దానం తీసుకున్నాడు. అతనికి 97 ఏళ్ళు. పిల్లల పెళ్ళిళ్ళు అందరూ అయిపోయి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చే టైంలో నడుస్తూ చర్చికి వస్తే అయ్యగారు 10 రూపాయలు ఇచ్చి వాగ్దానం ఇస్తే తీసుకున్న చివరికి వెళ్ళి కూర్చుని చూసుకుని ఓ ముసు నవ్వులు నవ్వుతున్నాడంట. ఇక్కడ అయ్యగారు చూశాడు, ఈయనకేం అర్థం అవట్లా, ఈ వయసులో ఆయన వాగ్దానం తీసుకుని నవ్వుతున్నాడు ఏంటా అని. అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాడు. ఒకసారి పిలిచి, ఎందుకయ్యా వాగ్దానం తీసుకుని నవ్వుతామంటే, మీదటికి ఈ కాలమున నీకు ఒక బిడ్డను ఇచ్చేదను అని నాకు వచ్చిందండి అన్నాడంట. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? దేవుని వాక్యము అపాస్పాలైపోతుందండి. వాగ్దానం వల్ల ఏమైపోతుందంటే అపాస్పాలైపోవడం అనేది జరుగుతుంది. వాగ్దానంలో ఉన్న మొదటి నష్టం ఏంటండి? వాగ్దానం మొదటిది ఏంటంటే అది ఉచితంగానే ఇవ్వాలి. రెండోది వాగ్దానాలు జరిగే రెండో నష్టం ఏంటి? రెండో దాంట్లో జరిగేది ఏంటంటే అసలు వాళ్ళు తీసుకున్నది ఆ సంవత్సరం మొత్తానికి కాదు, బైబిల్ గ్రంథం మొత్తం మనకి సంవత్సరం అంతా ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసి చదువుకుంటే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అని మనకి అర్థం అవ్వాలి. మరి మనందరికీ తెలిసింది ఏంటంటే మన చర్చిలో కూడా ఈరోజు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాం, క్రితం సంవత్సరం కూడా ఇచ్చాం. ఏమి ఇచ్చాం? నిత్య జీవమును అనుగ్రహించినది ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. పాత నిబంధనలో వాగ్దానాలు ఏమి మనకి రావు. జనవరి 1 రోజున మాత్రమే వాగ్దానాలు తీసుకుంటాం, మిగిలిన నెలలో ఉండవా వాగ్దానాలు అంటే. అది ఈరోజు మనం నేర్చుకోబోయి ఇప్పటి వరకు మనకు తెలిసింది కొంత తెలియదని వాగ్దానంలో దాగి ఉన్న పరమార్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20 మన మూల వచనం అనుకున్నాం చూసారా? దాన్ని చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే. వాగ్దానములు ఎన్నైనను అంటే అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక. ఇప్పటి వరకు మనం వాగ్దానాలు ద్వారా క్రైస్తవ ప్రపంచానికి చాలా నష్టం అనేది జరిగిపోవడం అనేది జరుగుతుంది, జరిగిపోయింది కూడా. భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలి అంటే 66 పుస్తకాలు కూడా దేవుడు మనకి ఉచితంగానే వాగ్దానాల రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి దేవుని సేవ చేయాలనుకున్నాడు. వాస్తవానికి కాస్త కరుడు కట్టిన దొంగ, పెద్ద దుర్మార్గుడు. చర్చికి ఆ రోజే వచ్చాడు. అప్పటి వరకు ఇప్పుడు కూడా అతను చర్చికి అనేది రాలా. తన మనసులో ఏముందంటే దేవుని సేవ చేయాలని ఉంది. కానీ అతనికి ఏం వాగ్దానం వచ్చిందంటే, తల్లి గర్భమందే నేను నిన్ను నియమించి తిని నా సేవ కోసం వాగ్దానం వచ్చింది. మనోడు ఆ రోజు అక్కడ చర్చి నుంచి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళి చర్చి పెట్టేసి దేవుడే నన్ను తల్లి గర్భంలో పిలిచాడని విశ్వాసుల దగ్గర నుంచి దండుకోవడం ఒక రకంగా కాదు. ఆయన ఏం చూపుతాడు?
దేవుడు నాకేమిచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. తల్లి గర్భంలోనే నన్ను రూపించుకున్నాడు. ఒకటికి ఏం వాగ్దానం వచ్చిందంటే యోధా పోయి ఉరి పెట్టుకున్నాడని వాగ్దానం వచ్చిందంట. అంటే ఇప్పుడు ఈ డిప్పులు ఏం చేయాలి? వాగ్దానాల వల్ల వాక్యము అపాస్పాలు అయిపోతుంది. అపాస్పాలు ఎవరు చేస్తున్నారంటే క్రైస్తవ బోధకులే చేయటం అనేది జరుగుతుంది. ఒక చర్చిలో 500 వాగ్దానాలు ప్రింట్ చేసి ఒక డబ్బాలో వేశారు. చర్చిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 500 మంది. 500 మందిలో ఒక అమ్మాయికి మాత్రం ఏమొచ్చిందంటే నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని వచ్చింది. అంటే ఆ సంవత్సరం అంతట్లో ఆ అమ్మాయికి మాత్రమే పిల్లలు పుడతారు. మిగిలిన ఎవరికి పిల్లలు పుట్టరండి? పుడతారా పుట్టరా? అది కూడా ఏమైపోయిందంటే అపాస్పాలేనా? ఓకే. 2 సంవత్సరాల బాలుడు అందరూ తీసుకుంటున్నారు కదా అని ఒక 20 రూపాయలు వేసి 2 వాగ్దానాలు తీసుకున్నాడంట. 2 వాగ్దానాల్లో కూడా నిశ్చయముగా మరుసటి సంవత్సరం నీకు నేను సంతానము కలగజేయుదును అన్నాడు. ఏమనుకుంటాడండి వాడు? ఎంత అపాస్పాలు అయిపోతుందంటే వాక్యం. 2వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కాడికి పిల్లడు పుడతాడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పొచ్చండి? తెల్లవారులు చెప్పచ్చు. నేను ఎందుకని ఆపేస్తున్నాను. మరి గుర్తుంచుకోండి, అందరూ వినాలి. బైబిల్ ఓపెన్ చేసి మనం కూర్చుంటే నీకు ఏది అవసరమో అది ఆయన మనతో మాట్లాడతాడు. అదే దేవుడు మనకిచ్చే వాగ్దానం. చర్చలు ఇచ్చే వాగ్దానం కోసం ఎప్పుడు కూడా మీరు ఎదురు చూడకూడదు. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు మీ అందరికీ తెలుసు. ఒకటి వాక్యం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా. రెండోది సేవకుల ద్వారా మాట్లాడడం అనేది మనకి జరుగుతుంది. మన కంటికి కనిపించే లైట్ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. ప్రకృతిలో మీరు ఏది చూసుకున్నా, ఫ్యాన్ అయినా, టీవీ అయినా, కరెంట్ అయినా, కంప్యూటర్ అయినా ఒక వ్యక్తి ఉంటాడు. ఇది ఎవరు కనిపెట్టారు, ఇది ఎవరు కనిపెట్టి చెప్తారు. మనం ఈ భూమిని ఎవరు కనిపెట్టారని అడగండి, భూమిని ఎవరు సృజించారని అడగండి. దేవుడు అంటే నోరు రాదండి జనాలకి. పెద్ద ప్రేళ్ళు వచ్చి అదే ఏర్పడింది అంటారు. కానీ ఈ ప్రకృతిలో కనపడే ప్రతిదానికి చెప్తారు. లైట్ ఎవరు కనిపెట్టారంటే ఎడిసన్ అంటారు. ఫోన్ ఎవరు కనిపెట్టారంటే గ్రాహం బెల్ అంటారు. ప్రతిదానికి పేరు చెప్తారు. భూమిని ఎవరు సృష్టించారంటే ఏదో శబ్దం వచ్చింది. సూర్యుడు ఎవరు సృజించారంటే దానికి అందరికి అది తిరుగుతుంది అంటారు. అంటారా? ఇటువంటి మాలోకాలన్నీ ఈ వాగ్దానాలు తీసుకుని వాగ్దానాలు మాట్లాడుకున్న వాళ్ళు ఆ మాలోకాలు విన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా మాలోకం అయిపోద్ది. అలా అయిపోయిందండి. వాగ్దానాల పేరు మీద వాక్యం ఏమైపోయిందంటే అపాస్పాలు అయిపోయింది. ఒకటి, పూర్తిగా వాక్యానికి దూరం అయిపోయారు. అసలు బైబిల్ చదవాల్సిన పని అనేది ఫిక్స్ అయిపోయారు కొంతమంది వల్ల ఇలా అపాస్పాలు అయిపోవడం అనేది జరిగింది. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఫ్యాన్లు అయినా సరే, ఇప్పటి వరకు 50-60% నేను చెప్పిన దాంట్లో కొంతంత మీకు తెలుసు, తెలియదు 20%. ఇప్పుడు నుంచి నేను చెప్పే జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానాలు మనవి కావు. కొత్త నిబంధనలో పత్రికల్లో ఇచ్చిన నిత్య జీవం, యోహాను పత్రికలో ఇచ్చిన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మనకు చేసిన వాగ్దానము అని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇదే మాత్రం మనకి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. పాత నిబంధనలు ఇచ్చిన వాగ్దానాలు మనకి కాదనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకే అంటాను నేను. మేము లేచి వెళ్ళిపోతాం అంటారా మీరు? కృష్ణ అని చెప్పింది అర్థమైందా? ఇప్పటి వరకు మనం ఏమన్నామంటే పాత నిబంధనల వాగ్దానాలు మనవి కాదు, కొత్త నిబంధనలు నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నది మాత్రం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అని ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే పాత నిబంధనల వాగ్దానాలన్నీ మనవే. నెక్స్ట్ ఇయర్ అన్ని రకాల వాగ్దానాలతో నేను ప్రింట్ చేసి మీ అందరికి ఇస్తానంట. ఈ 2026 ఈయనకి ఏదో ఇది కొంచెం తేడాగా ఉంది. సరే, మీకు కొన్ని వాగ్దానాలు చూపిస్తాను. అబద్ధం చేసుకో జాగ్రత్తగా అండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రాజేష్ కొంచెం చూడాలి బైబిల్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం.
యెహోషువ గ్రంథం. ఇంకొక మాట, ఈ మాట ఎవరిచ్చిన వాగ్దానం అంటే అంటే ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన వాగ్దానం. మన బైబిల్ పండితులందరూ ఏం చెప్తారంటే ఇజ్రాయేలీలకి ఇచ్చిన వాగ్దానం మంద కాదు, మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తాడు. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరిదే? ఇజ్రాయేలీ. మళ్ళీ చదవండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. సరిపోదు. నిన్ను విడువను మనకి వాగ్దానాలలో ప్రింట్ చేసిస్తారు. ఇది నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను ఎవరికి ఇచ్చిన వాగ్దానం ఇది? మనకు చెందిద్దా చెందదా? మిందరు లేచి వెళ్ళిపోతామన్నారు. మరి మనోళ్ళు ఏం చెప్తారంటే పాత నిబంధనలు ఇచ్చిన వాగ్దానాలు ఏవి మనవి కాదు, కొత్త నిబంధనలు ఇచ్చిన ఒక్క వాగ్దానమే మందన్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవండి. నేను నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను. ఈ వాగ్దానం ఈరోజు ఈ చర్చిలో ఉన్న మనకు వర్తిస్తుందా వర్తించదా? మరి వాగ్దానం నాడు నేడైన పాఠం తప్పేగా? 100% రాంగ్. ఈ సంవత్సరం అదే చెప్తారు, వచ్చే సంవత్సరం అదే చెప్తారు, 2050లో కూడా అదే చెప్తారు, 2060లో కూడా అదే చెప్తారు. జిరాక్స్ బోధలు అంటారు వాటిని. నేను ఈ సంవత్సరం ఇది చెప్పాను, ఇదే పాఠం మళ్ళీ సంవత్సరం చెప్తే మళ్ళీ మారిపోద్ది. ఇంకో లోతుల్లోకి వెళ్తామని అర్థం, పాఠం మారుతాం. ప్రసాద్, ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చింది? నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అనే వాగ్దానం ఎవరికి ఇచ్చింది? ఇజ్రాయేలీకి ఇచ్చింది. ఈ వాగ్దానం మనకి రావాలంటే గుర్తుంచుకోండి, పాత నిబంధనలో ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానాలు మనకు రావాలంటే చిన్న కండిషన్ ఉంటుంది. చిన్న కండిషన్తో ఆ వాగ్దానం మనకు అప్లై అయ్యిద్ది. ఓకేనా? ఇక్కడ ఏముంది? యెహోషువ అనేది యెహోషువ 1:6లో ఉన్న వాగ్దానం మనకు అప్లై అవ్వాలంటే చిన్న కండిషన్ ఏంటంటే హెబ్రీ పత్రికలో ఉంది చూడండి, 13:5. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీల పత్రిక అంటే కొత్త నిబంధన అనమాట. కాదు, సగంలో ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంది అది? 13:5 సగంలో ఉంది. పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానం అదే, కొత్త నిబంధనలు కూడా అదే వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు? మనకేనా? ఏమంటున్నాడు? నిన్ను ఎన్నడు ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఈ వాగ్దానం ఇజ్రాయేలీది. ఇది మనకు వర్తించాలంటే కండిషన్ ఏంటంటే పైన ఉంది. 5వ వచనం స్టార్టింగ్ నుంచి చదవండి. నువ్వు ఎప్పుడైతే నీకు ధనాపేక్ష ఉండదో, నీకు కలిగిన దాంతో నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఎన్నడు ఎడబాయడు, విడువడు. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి చెప్పండి నాకు? నేనైతే ఈ వాగ్దానం నాదేనంటానండి. మీరేమంటారు? మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్పనా మీకు? నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు. అప్పుడప్పుడు మనం ప్రార్థనలో దేవుడు నన్ను ప్రయాణంలో ఎంతగా కాపాడే అంటాం. మరి ఆ వాగ్దానం నీది కాదుగా. లాజిక్ అర్థమైందని చెప్పింది మీకు. ఆ వాగ్దానం మనకు అప్లై అవ్వాలంటే చిన్న కండిషన్ ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను, ఈ వాగ్దానం ఇజ్రాయేలీది. ఇది క్రైస్తవులకు అప్లై అవ్వాలి అంటే ధనాపేక్ష లేకుండా నువ్వు తృప్తిగా ఉంటే నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. అదే రెండోది ఏం చెప్పాను మీకు? రెండోది ఏం చెప్పానండి? నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. ఇలా చూస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆ వాగ్దానానికి ఈ వాగ్దానాన్ని చూసుకుంటే తెల్లారిపోద్దని చెప్పాను నేను. అందుకే నేను మూడు చెప్పి ఇంకో పాటలకి టైం అయిపోయింది కాబట్టి. ఓకేనా? రెండోది కీర్తనల గ్రంథం 121:8. కీర్తనల గ్రంథం 121:8. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ వాగ్దానం ఇజ్రాయేలీ జనాంగానికి దేవుడిచ్చిన వాగ్దానం. కీర్తనల గ్రంథం 121:8. ఈ వాగ్దానం మందా వాళ్ళదా? మీరు చెప్పండి. ఇప్పుడు
ఇజ్రాయేలుది. మరి మంది ఎప్పుడు ఇవ్వాలి? మంది ఇవ్వాలంటే కండిషన్ ఏంటి దీనికి? పాపానికి దూరంగా ఉండడం. కండిషన్ ఏంటి? చిన్న కండిషన్. కీర్తన గ్రంథం 124 చూడండి, అర్థమైంది మీకు. అది ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోయాడు. క్రైస్తవుల్ని కాపాడేవాడు కునికి నిద్రపోతాడా? చెప్పండి. ఎంత అబద్ధ బోధ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఒకసారి ఆలోచించండి. మనకి అవసరం కాబట్టే పాత నిబంధన ఎప్పటికీ మన చేతుల్లో మోస్తున్నాం. అవసరం లేకపోతే ఏనాడో అది కాలగర్భంలో దేవుడే కల్పేసేవాడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనల వాగ్దానాలన్నీ మనకు వర్తిస్తే వర్తించవాలి. ఓకేనా? 3 చెప్తాను. సంఖ్యాకాండం 6:24 రే మీ ప్లేస్లోకి మీరు వెళ్ళిపోతే నేనే కొట్టేస్తా చెప్తున్నా. తొందరగా వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పాఠాలు ఇవ్వాలి. కీర్తనల గ్రంథం 121:4 సారీ సంఖ్యాకాండం 6:24 సంఖ్యాకాండం 6:24 సంఖ్యాకాండం అంటే ఇది ఎవరిదే? అసలు ఇంకా అప్పటికి ఇజ్రాయేల్ పూర్తిగా రాలా. అది కాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశానికి వచ్చేప్పుడు మొత్తం పూర్తిగా వస్తారు. చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. ఈ వాగ్దానం మనకు వచ్చింది అనుకుందాం. మన వాళ్ళు ఏమంటారంటే, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, ఇది ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానం, ఇది మనకు సంబంధం లేదు, మనకి నిత్య జీవాన్ని ఇస్తానని అది మాత్రమే మనకు వాగ్దానం, ఇది మనకు వాగ్దానం కాదంటారు. ఒక్కసారి జాగ్రత్తగా మళ్ళీ చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వాదం ఎవరికొద్దు? అందరికి కావాలిగా మరి. చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇది ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానం అయినప్పటికీ ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎక్కడ వర్తిస్తుంది అంటే 1 పేతురు పత్రిక 3:9. 1 పేతురు పత్రిక 3:9. ఆశీర్వాదములకు వారసులగుటకే మీరు అంటే మనమే క్రైస్తవులు పిలువబడితే. కండిషన్ ఏంటంటే కింద చూడండి, కండిషన్ కింద ఉంది చూడండి. నీకు మిమ్మల్ని నేను ఆశీర్వదించాలంటే, నేను మిమ్మల్ని కాపాడాలంటే, కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను. లాజిక్ మీకు అర్థమైంది కదా? పాత నిబంధనలో ఇచ్చిన ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవే. అవి మనకు అప్లై అవ్వాలంటే చిన్న చిన్న కండిషన్స్తో మనకు అప్లై అవుతాయి. ఓకేనా? అలా చూసుకుంటే మనకి అన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే తెల్లవారిపోద్ది కాబట్టి పాటను ముగించేస్తాను. మీకు అర్థమైంది కాబట్టి ఇంకో చిన్న లాజిక్ చెప్తాను. కన్యక గర్భవతి కుమారుని కనును. మరి అది కూడా వాగ్దానమేగా, మనకు చెందిద్ది. సరే చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగానండి. ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన వాగ్దానాల్లో యూనివర్సల్ వాగ్దానాలు ఉన్నాయి. అంటే అందరికీ వర్తించే వాగ్దానాలు ఉన్నాయి. కొంత ప్రాంతానికి మాత్రమే చెందిన వాగ్దానాలు ఉన్నాయి. కొంతమంది మనుషులకు మాత్రమే చెందిన వాగ్దానాలు ఉన్నాయి. ఒక మనిషికి మాత్రమే చెందిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. అర్థమైంది నేను చెప్పింది? కన్యక గర్భవతి కుమారుని కను. అది మరీకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను కొనకొన నిద్ర కాపాడుతాను ఏమో చూసారా? ఆశీర్వాదాలన్నీ మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. చిన్న చిన్న కండిషన్తో అవన్నీ మనకి అప్లై అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వాగ్దానాల్లో ఒక 20 వాగ్దానాలు నాకు నచ్చినవి నేను తీసి అన్ని ప్రింట్ చేసి పంచాను. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడని ఇచ్చాను నేను. రాంగ్ రైట్ ఇప్పుడు చెప్పండి. పాట మీకు అర్థం అవ్వలేదా? కండిషన్ అప్లై అవ్వదు. కండిషన్ పెట్టుకుంటే అది వాగ్దానం అవ్వదు, పాఠమైంది. రైటర్ రంగారు బాబు, రైటే. అన్ని వాగ్దానాలు మనవి కాదు, మళ్ళీ అది గుర్తుంచుకోవాలి మీరు. అవునా? యోధా పోయి ఉరి పెట్టుకున్నాను, అతను పుట్టిన దినము లేకుండా ఉంటే బాగుండేని ఉంటుంది పాత నిబంధనలో. అది ఎవరికి? ఒక్క మనిషికి మాత్రం. ఇప్పుడు మీకు అర్థమైంది. యూనివర్సల్గా ఉండే వాగ్దానాలు ఉన్నాయి, కొందరికి చెందిన వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కరికి చెందిన వాగ్దానాలు, కొంతమంది ప్రజలకు మాత్రమే చెందిన వాగ్దానాలు. ఏది నీ వాగ్దానమో పాత నిబంధన నుంచి నువ్వే చూసుకుని ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? పాఠం పేరు ఏం చెప్పాను మీకు? ఫస్ట్ గుర్తుంది, రాసుకున్నారా? ఏం చెప్పాను? వాగ్దానాలు ఇవి కూడానా? ఇవి కూడానా? ఇవి కూడానా? ఇవి కూడా. ఓకే,
మనకు కూడా అంటే మనకు కూడా ఈ సంవత్సరం అంతా జీవితాంతం పాత నిబంధన చదువుతున్నంతసేపు ఈ పాఠం మీకు గుర్తుంటూనే ఉండాలి. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిందని ముందుకు వెళ్ళాలి. ఓకేనా? ముగించేస్తున్నా. రెండో పాఠం. అమ్మ బయటికి వెళ్ళి ఓకే ఓకే రెడీ అయితే పర్లేదు. కొంచెం